హాయ్ అండి అందరికీ. నాది ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనం గులాబ్ జాములు చేసుకుందాం. గులాబ్ జాములకి ఇదిగో ఇక్కడ డబ్బా ఉంది కదా, ఈ చిన్న డబ్బాతోటి నేను నిండా పిండి తీసుకున్నా. ఆ పిండిని పాలు పోసి కొంచెం కొంచెంగా పాలు పోసుకొని కలుపుకోవాలి. ఇక్కడ పాలు ఎన్ని పోయాలనే ఎన్ని పోసుకోవాలనేది ఏం లేదు. మన పిండికి తగ్గట్టు పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి బాగా కలుపుకోవాలి దగ్గర పడ్డదాకా. ఈ పిండి అనేది గోధుమ పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. బాగా గట్టిగా కలుపుకోవాలి. మరి అట్టని గట్టిగా కలపకూడదు, అట్టని లూజుగా కలపకూడదు. కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం కొంచెం పాలు పోసుకొని కలుపుకొని మనం ఏలు పెడితే ఏలుకి పిండి అనేది అతుక్కోకుండా ఉండేంతవరకు కలుపుకోవాలి. అట్లా కలుపుకొని ముద్దలు చేసి పక్కన పెట్టేసుకొని మనం సిరప్ కూడా తయారు చేసుకోవాలి. సిరప్కి ఇప్పుడు నేను ఏ డబ్బాతోటైతే పిండి తీసుకున్నానో ముందు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి పొయ్యి వెలిగించుకొని ఏ డబ్బాతోటి అయితే పిండి తీసుకున్నా అదే డబ్బాతో 2 డబ్బాలు వాటర్ పోసుకొని అది టీ తాగే కప్పులు ఉంటాయి కదా ఇంట్లో మనకి, స్టీల్ గలాసులు కానీ కప్పులు కానీ, వాటితోటి 2 గిద్దలు పంచదార, మనం ఏ గిన్నెతోటి అయితే పిండి తీసుకున్నాం అదే గిన్నెతోటి 2 గిన్నెలు నీళ్ళు, 2 గిద్దలు పంచదార పోసి కలుపుకొని 5 యాలక్కాయలు బాగా దంచి పొడి చేసి వేసుకొని కలుపుకుంటూ పంచదార అంతా కరిగిందాక దగ్గరుండి కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ కూడా పిండుకోవాలి, ఒక నిమ్మ చెక్క కూడా పిండుకొని కలుపుకోవాలి. సిరప్ అనేది తీయగా లేకుండా పానకంలాగా లేకుండా ఉంటాయి, అప్పుడు బాగుంటుంది. నిమ్మ చెక్క వేయడం వల్ల టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, పిండి అనేది బాగా 2 అరిచేతులకి నూనె రాసుకొని బాగా ప్రెస్ చేస్తా ఉండలు చుట్టుకొని ఇక్కడ వచ్చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ కొంచెమైనా సరిపోతుంది. ఆయిల్ వేడెక్కనిచ్చి హై మంట పెట్టకుండా లో మంట పెట్టకుండా మీడియం మంట పెట్టుకొని మనం ముందుగా చుట్టుకున్న బాల్స్ మొత్తం ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలా. మనం హై మంటలో పెడితే ఏంటంటే అవి గబగబా రంగు వచ్చేస్తాయి, లోపల పిండి అంతా అట్నే ఉండిపోద్ది. అందుకని చెప్పి లోపల గులాబ్ జాములకి లోపలంతా తెల్లగా ఉండిపోద్ది. అట్ట కాకుండా ఉండాలంటే మనం మీడియం మంట పెట్టుకొని గులాబ్ జాములు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ చేసుకోవాలా. ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చినంతవరకు, ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి వేస్తుంటేనే రంగు మారుతూ ఉంటాయి. బాగా ఫ్రై చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక పళ్ళెం తీసుకొని మొత్తం పళ్ళెంలోకి తీసేసుకోవాలి. మనం ముందుగా చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, ఆ సిరప్లోకి గులాబ్ జాములు మొత్తం వేసేసుకొని ఒక గంట కానీ అరగంట కానీ పక్కన ఉంచామంటే గులాబ్ జాములు అనేవి బాగా ఇప్పుడున్న వాటికన్నా డబల్ లావ్ అవుతాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఆ సిరప్ అంతా లాగేసుకొని గులాబ్ జాములు సూపర్గా ఉంటుంది. అదిగో ఆ గులాబ్ జాముల నిండా సిరప్ ఉంది, సూపర్గా ఉంది. మా పిల్లలు ఒక్కొక్కటి మింగేసిర్రు, అసలు సూపర్గా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చేసా, సూపర్ టేస్ట్గా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. లోపల తెల్లగా కూడా లేదు, బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. పాలతోటే కలుపుకోండి, గులాబ్ జాములు కూడా టేస్ట్గా ఉంటాయి. పాలతోటే కలుపుకొని ఈ విధంగా చేసుకున్నారంటే సూపర్ ఉంటాయి. మా రోజు అడిగి పెడుతుంటే బాగున్నాయని చెప్పి తింటుండే, అదిగా నాకు పెట్టమని అడుగుతుండు. జ్యూసీగా ఉన్నాయి గులాబ్ జాములు మాత్రం. సిరప్ మొత్తం లాగేసుకుంది, అసలు గిన్నెలో సిరప్ అన్నమాట లేకుండా శుభ్రంగా లాగేసుకుని టేస్ట్గా ఉంది. అదిగో సూపర్గా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మా వైష్ణవికి పెట్టేసి నేను తింటున్నా.
అదిగోండి ఇక్కడ చూపిద్దామని నేను చేయంగానే నేను పెట్టుకొని ఆ గంట సేపు సిరప్లో నాననిచ్చి తీసి తిన్నామంటే సూపర్ మెత్తగా ఉన్నాయి. మనం బాగా ఉండలు చుట్టుకోవడంతో బాల్స్ లాలు చుట్టుకునేటప్పుడు కూడా బాగా రౌండ్గా చుట్టుకుంటే ఒక్కడి కూడా పగలదు, టేస్ట్గా వస్తాయి, బాగుంటాయి. ఇలాగని పాలతోటి కలుపుకోండి. పాలతోటి కలుపుకొని బాగా రౌండ్గా చుట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని మీడియం మంటల మీద పెట్టుకొని ఫ్రై చేసుకొని సిరప్లో వేసి చేసుకున్నారంటే సూపర్ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.